అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 10 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 10, 2024 మంగళవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:58 సూర్యాస్త సమయము 6:10 చంద్రోదయము 11:37 చంద్రాస్త సమయము 10:52 ఈ రోజున తిథి సప్తమి. సెప్టెంబర్ 10 రాత్రి 11:11 వరకు సప్తమి తిథి ఉంటుందండి. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజునటువంటి నక్షత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజు నక్షత్రం అనురాధ. సెప్టెంబర్ 10 రాత్రి 8:04 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విష్కంభ. సెప్టెంబర్ 11 రాత్రి 12:31 వరకు విష్కంభ ఉంటుంది. తదుపరి ప్రీతి. ఈ రోజున కరణం గరిజ. సెప్టెంబర్ 10 ఉదయం 10:37 వరకు గరిజ ఉంటుంది. తదుపరి వనిజ. సెప్టెంబర్ 10 రాత్రి 11:12 వరకు వనిజ ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయంలో వర్జ్యము రాత్రి 1:58 నుంచి రాత్రి 3:39 వరకు. దుర్ముహూర్తము ఉదయము 8:25 నుంచి ఉదయము 9:14 వరకు. మరలా రాత్రి 10:23 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 3:09 నుంచి సాయంత్రం 4:41 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయము 5:17 వరకు. అమృతకాలము ఉదయము 8:48 నుంచి ఉదయము 10:32 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈ రోజున చెప్పుకోదగ్గ విశిష్టతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. కేవలం సాధారణ పనులు మాత్రమే, రోజువారీ పనులు అనేవి చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకో యూస్ఫుల్ వీడియో తోటి నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.